వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు హీరో కార్తికేయ. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎంతో కష్టపడి హీరోగా ఎదిగిన కార్తికేయ RX100 మూవీతో సంచలనం విజయం అందుకున్నాడు. ఆ సినిమాలో కార్తికేయ నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. RX100 మూవీ రిలీజ్ అయినప్పుడు కొన్ని రివ్యూలు భయంకరంగా వచ్చాయి. అయితే రోజులు గడిచే కొద్దీ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడంతో హీరో కార్తికేయకు ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కథలో కొత్తదనాన్ని ఉపయోగించుకొని హీరో క్యారెక్టర్ ను డైరెక్టర్ కొత్తగా డిజైన్ చేయడంతో RX100 మూవీ తిరుగులేని విజయాన్ని అందుకుంది. అందులో హీరోయినే నెగిటివ్ క్యారెక్టర్ కావడంతో హీరో పాత్ర బాగా ఎలివేట్ అయింది. నటనలో పెద్దగా అనుభవం లేకపోయినా అలాంటి ఛాలెంజింగ్ రోల్ ను ఎంతో ఈజీగా చేశాడు కార్తికేయ. కార్తికేయ తల్లిదండ్రులు ఎవరికి సినిమా ఫీల్డ్ లో టచ్ లేదు. కార్తికేయ తల్లిదండ్రులకు హైదరాబాద్ లోని వనస్థలిపురంలో స్కూల్ ఉంది. కార్తికేయ తండ్రి నల్గొండ జిల్లాలోని మర్రిగూడెం గ్రామం నుంచి చాన్నాళ్ల క్రితమే వచ్చి వనస్థలిపురంలో సెటిల్ అయ్యారు. కార్తికేయ కూడా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. వాళ్ళ ఇల్లు కూడా స్కూల్ పక్కనే ఉండేది. విద్యావేత్తల కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచి కార్తికేయను బాగా చదువుకోవాలంటూ ప్రోత్సహించేవారు. ఇంటర్ తర్వాత మొదటిసారి IIT ఎగ్జామ్ రాస్తే సరైన ర్యాంక్ రాలేదు. రెండోసారి ప్రయత్నిస్తే మంచి ర్యాంక్ రావడమే కాదు, వరంగల్ NITలో సీట్ వచ్చింది. ఎలాగోలా బీటెక్ పూర్తి చేసినా ఆ తర్వాత నటనపై ఆసక్తితో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కానీ కార్తికేయ తల్లికి మాత్రం తన కొడుకు బాగా చదువుకొని విదేశాలకు వెళ్లాలని కోరుకుండేది. అందుకే తన బంధువులందరికీ తన కొడుకు బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేస్తాడని చెప్పుకునేది. కానీ బీటెక్ తర్వాత కార్తికేయ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాలో ప్రయత్నించడం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో బంధువులందరూ కార్తికేయ తల్లిని నిష్ఠురాలు ఆడేవారు. బాగా చదువుకోవడం అంటే ఇదా అంటూ మొహం మీదే సెటైర్లు వేసేవారు. తండ్రి కూడా మొదట్లో అంగీకరించకపోయినా కార్తికేయలో కనిపిస్తున్న తపన చూసి 4-5 ఏళ్లు ప్రయత్నించి ఆ తర్వాత మేం చెప్పినట్టు చేయాల్సిందేనని మాట తీసుకున్నాడు. జీవితంలో ఏదైనా ప్రయత్నించి చూడాలని, దాంట్లో ఓడిపోయినా పర్వాలేదు కానీ ప్రయత్నం లేకుండా దేన్ని ఆశించకూడదంటూ తండ్రిని ఒప్పించి సినిమాలో ప్రయత్నించేందుకు గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ వీడియోలు పట్టుకుని టాలీవుడ్ లో ఎంతో మంది వద్దకు తిరిగినా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. అలాగే ఎలాగోలా 2 చిన్న సినిమాల్లో మరీ చిన్న రోల్స్ సంపాదించాడు. ఆ 2 సినిమాల్లో ఒకటి ఇప్పటికీ రిలీజ్ కాలేదట. మరో చిత్రం రిలీజ్ అయినా అది ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి తెలియదు. ఇక ఛాన్స్లు రావు అనుకున్న తరుణంలో RX100 లో ఛాన్స్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా కథను విజయ్ దేవరకొండ కోసం రాసుకున్నారు. కానీ అప్పటికే విజయ్ కి మంచి స్టార్డమ్ వచ్చేసింది. ఎవరైనా కొత్త కుర్రాడైతే బాగుంటుందని విజయ్ సూచించడంతో హీరో వేటలో పడ్డారు ఆ సినిమా యూనిట్ సభ్యులు. చివరికి కార్తికేయ రూపంలో సరైన కథానాయకుడు దొరకడంతో కొన్ని నెలల్లోనే సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఆ విధంగా RX100 కని విని ఎరుగని సంచలన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇక కార్తికేయ కుటుంబం గురించి చెప్పాల్సి వస్తే అతడికి ఓ అక్క ఉంది. ఆమె పెళ్లి చేసుకుని US లో సెటిల్ అయింది. కార్తికేయ బావగారు అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాడు. అయితే RX100 సినిమా చూసి కార్తికేయ అక్క తట్టుకోలేక ఏడ్చేసిందట. తన తమ్ముడిని కొడుతుంటే భరించలేకపోయిందట. ఒకప్పుడు దేనికి పనికిరాడని భావించిన తన కుటుంబ సభ్యులే RX100 సినిమా చూసి అభినందిస్తుంటే గర్వంతో పొంగిపోయాడు కార్తికేయ. అంతేకాదు కార్తికేయ లైఫ్ లో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. 10 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాడు కార్తికేయ. క్లాస్ లో తన పక్క బెంచీలో కూర్చునే అమ్మాయిని ప్రేమించాడట. ఈ విషయం తండ్రికి తెలియడంతో ఆ ప్రేమ కథ అర్ధాంతరంగా ముగిసింది. కార్తికేయ తండ్రి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇవ్వడంతో స్కూల్ మానేసి వెళ్లిపోయిందట పాపం. ప్రస్తుతం కార్తికేయ తన కెరియర్ ను ప్లాన్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. RX100 విజయంతో ఛాన్సులు వెల్లువెత్తుతున్న సమయంలో నేచురల్ స్టార్ నాని సినిమాలో విలన్ రోల్ చేయాలని డిసైడ్ అయ్యాడు. K. కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ కార్ రేసర్ గా కనిపిస్తాడట. పూర్తిగా నెగిటివ్ షేడ్స్ లో ఉండే ఈ రోల్ తనకు మంచి పేరు తెస్తుందని కార్తికేయ భావిస్తున్నాడు. అయితే ఇప్పుడు దాకా హీరోగా చేసి రాణించిన కార్తికేయ విలన్ గా మెప్పించగలడా అనేది చూడాలి. ఇక ముందు హీరోగా కంటిన్యూ అవుతాడా, ఈ సినిమాలో సూపర్ గా యాక్ట్ చేసి మరిన్ని విలన్ పాత్రలను కైవసం చేసుకుంటాడా అనేది వేచి చూడాల్సి ఉంది. ఓకే వ్యూవర్స్, కార్తికేయ గురించి చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాం కదా. మరొక సెలబ్రిటీ బయోగ్రఫీతో మళ్ళీ నేను మీ ముందుంటా. నేను మీ సోనా. If you like the video, please like us and subscribe Tollywood Nagar.